ఒకటేసారి నా కళ్ళ ముందరనే కాల్చుకొని చనిపోవడం వల్ల నా హెల్త్ బాగుంటే చాలన్న. ఇంకోటి ఏంటంటే కొద్దిగా సపోర్ట్ ఇస్తే చాలా. ఏమైంది ఇప్పుడు మొన్నటిదాకా నీ ఇంటర్వ్యూలు చూసాం చాలా, ఏమైంది మళ్ళీ సడన్గా మళ్ళీ ఇట్లా ఎందుకు ఇట్లా కూర్చున్నాం? అంటే ఎవరు ఏ ఛాన్స్ ఇవ్వలేదా? ఛాన్స్ అని కాదన్నా, అంటే కరెక్ట్ టైంకి తినక కరెక్ట్ టైంకి ఇట్లా డ్రింక్ చేసి తినక ఇట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు మొన్న చాలామంది ఛానల్స్ వాళ్ళు పిలిపించారు కదా, సో ఆ ఛానల్లో వీడియోస్ చూసి నీకు ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఎవరు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం కానీ నీకు కొంచెం హెల్ప్ చేయడం కానీ కాంటాక్ట్ ఉండాలంటే ఫస్ట్ నేను ఫోన్ యూజ్ చేయాలి కదా, ఫోన్ అలాంటిది ఏం లేదు. మళ్ళీ ఎవరన్నా ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే ఇంకెవరి దగ్గర ఉండొచ్చు కదా? ఉండొచ్చు కాదండి, కాకపోతే ఇది అడిగి అలసిపోయినాను. అంటే ఎవరు హెల్ప్ చేయట్లేదా ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు అట్లా నడవాలంటే ఒకటి సపోర్ట్ కావాలి. ఏమైంది ప్రాబ్లం ఏంటి? కాళ్ళు పిక్కలు పట్టేస్తున్నాను, దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చుగా. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి కావాలి కదా షూరిటీ, అంటే నాకేమైనా అయితే ప్రజెంట్ చూసుకునేది. అలాంటి వాళ్ళు ఎవరు లేక గమ్మున. మళ్ళీ మీ పేరెంట్స్ ఎవరు లేరా? పేరెంట్స్ ఉన్నారా నాకు, కానీ ఇంటికి పోను మళ్ళీ వాళ్ళకి బాధ పెట్టాను. ఎంత ఏదైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీ పరిస్థితి మాత్రమే బాగాలేదు, నువ్వు కొంచెం వాళ్ళ దగ్గరికి పోయి కొంచెం ఏంటంటే ప్రజెంట్ కోలుకో. ఎక్కడున్నారు అమ్మ నాన్న? చనిపోయారు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు. బంధువులు ఎవరు లేరా? తెలిసిన మా బంధువులు చిన్నమ్మ ఎక్కడ? వాళ్ళు ఎక్కడ ఉంటారు? మరి వెళ్తావా? ఇంటికి వెళ్తావా ఎప్పుడైనా? మరి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళరా? అసలు నేను ఇంటికి పోను కదా. మరి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి రికవర్ అయ్యి మళ్ళీ సినిమాలో ట్రై చేయొచ్చు కదా. ట్రై చేయొచ్చు కాదనట్లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హాస్పిటల్లో తీసుకోపోయి మనకు ఒకడు ఉండాలి కదా తోడు. మీ బాబాయ్ లేరా? మీ బాబాయ్ తీసుకెళ్ళమని చెప్పొచ్చు కదా. నేను పోను, ఇంటికి పోను. అది పోయి హాస్పిటల్కి వెళ్తే బాగుంది. చూడరు కూడా. ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరు వర్క్. నువ్వు హాస్పిటల్ చూపించుకోకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. రాత్రి టైం ఉన్నప్పుడు కానీ ఏదో ఒక టైంలో ఇట్లా చేస్తే నీకు కూడా బాగుంటుంది కదా. ఏం చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఉండడం వల్ల ఏమైపోతుందంటే నీకు రోజు రోజుకు హెల్త్ ఇంకా ఖరాబ్ అవుతుంటుంది కదా. ఇప్పుడు ఒకరోజు ఓకే, ఈరోజు నీకు ఆ పెయిన్ ఉంది, ఇట్లా ఉండడం వల్ల ఆ పెయిన్ అట్లే ఉండడం వల్ల దానికి ఇంకే ఎఫెక్ట్ కావచ్చు, నీ హెల్త్కి ఇంకే ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు, నీకే ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ ఏమైనా గుర్తుపడుతున్నారా బయటకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ తర్వాత? మరి అవకాశాలు ఏమైనా రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోవట్లేదు ఇక. అంటే పోతే నీకు కూడా కొంచెం లైఫ్ చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు ఇట్లుంటావు, ఒక మంచి జీవితం సినిమాలో ఉన్నది, నీకు ఒక మంచి జీవితం ఉంది, దాని నుంచి ఇప్పుడు ఇట్లా అయినావు. మళ్ళీ ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీ జీవితం ఇంకా మళ్ళీ మంచిగా కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇంతమంది తిరుగుతారు, నువ్వు ఇట్లా ఉండడం వల్ల నీకు నచ్చుతుంది అసలు? నైట్ ఎక్కడ పడుకుంటున్నావు? ప్రజెంట్ ఇక్కడ లేకపోతే అక్కడ. తాగుతున్నా అయితే? అంటే ఉంటే దాదా లేకపోతే లేదు, తిండి మాత్రం తింటా. ఆరోగ్యం చూసుకోండి ఫస్ట్. అదేలే, ఎందుకంటే బ్రదర్ ఆరోగ్యం తీసుకో. ఎందుకంటే ఇంకా ఏజ్ ఉంది, ఇంకా ఏం ఏజ్ కాలేదు. ఏం చెప్పు, ముసలోళ్ళు ఎంతమంది ఏజ్ ఉంది, ఇంకా మంచి ఏజ్ ఉంది. ఏం హెల్ప్ కావాలి నీకు? ఇప్పుడు మనకు చూసే వీడియోస్ అందరికీ నీకు ఎటువంటి హెల్ప్ కావాలో చెప్పు, మనం మ్యాక్సిమం మనం ట్రై చేస్తాం. మన ఛానల్ నుంచి నీకు ఎటువంటి హెల్ప్ కావాలి, ఎక్కడ ఉంటావు కూడా చెప్పు, నువ్వు ఎక్కడ ఉంటావు ఏం చెప్పు, మన ఛానల్ నుంచి ఏది హెల్ప్ వచ్చినా 100% నేను తెచ్చేస్తాను. నా ప్రజెంట్ అయితే కృష్ణనగర్ ఇదే గడ్డ మీద ఉంటాను, ప్రజెంట్ అయితే ఇక్కడే పనుకుంటున్నాను, అక్కడ లేకపోతే ఇక్కడ. ఓకే, స్పైసీ రెస్టారెంట్ ఆపోజిట్ కానీ దాని దగ్గర కానీ పనుకుంటాను. సరే, నీకు ప్రజల తరపు నుంచి ఎటువంటి సహాయం కావాలి? ఏముందన్నా, నా హెల్త్ బాగుంటే చాలన్నా. ఇంకోటి ఏంటంటే కొద్దిగా సపోర్ట్ ఇస్తే చాలా, మళ్ళీ పికప్ కావాలి. సో మళ్ళీ ఇప్పుడు ప్రజలు నీకు సపోర్ట్ చేసి ఇట్లా ముందుకు తీసుకోవచ్చు, నువ్వు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో పోతావా? పోతాయి. అంటే ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అంత మంచిగా ఉన్నప్పుడు ఇట్లా అవ్వడానికి గల కారణాలు ఎవరన్నా వ్యక్తులా, లేకపోతే నీ అంతటా నువ్వైనావా ఎట్లా? మా అమ్మ నాన్న ఒకటేసారి నా కళ్ళ ముందరనే కాల్చుకొని చనిపోవడం వల్ల మైండ్ డివైడ్ అయ్యి దాన్ని బానేసారు. అంటే ఎందుకు అట్లా
అంటే ఈమెయిల్ వాళ్ళకి అది తెలియదు. నేను లాస్ట్ సినిమా ఎస్ఎంఎస్ చేసేటప్పుడు నేను పెద్దగా ఉన్నా, వచ్చే వరకు కాల్చుకొని చనిపోయినాక కలరా చూసినాక నాకు ఒక 3 నెలలు దాకా పిచ్చోడిని అయిపోయిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక పదే పదే గుర్తుకొస్తుంది చెప్పేసి దీనికి అలవాటైంది. అట్లే సరే మేము మన ఛానల్ నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ప్రజల్ని ఏంటంటే అందరినీ కోరుకుంటాం. ఎందుకంటే ఒక మంచి ఇప్పుడు నీకు ఏజ్ ఉందబ్బా, ఏజ్ లేకపోయినా ముసలు ఏజ్ అయిపోయినా మనం అనుకోవచ్చు. ఇంత ఏజ్ పెట్టుకుని నువ్వు ఇంత మంచిగా ఉండి ఇట్లా అవ్వడం కూడా అందరికి చాలామందికి నచ్చదు. సో నేను ఏంటంటే మన ఛానల్తో 100% ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నీ హెల్త్ పర్పస్ కానీ తర్వాత నీకు ఫుడ్కి సంబంధించింది కానీ నేను ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరైనా అందరినీ ట్రై చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేసి నేను 100% నీకు హెల్ప్ చేసేలా ట్రై చేస్తాను. కానీ ఏంటంటే నువ్వు నీకు ఫోన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఫోన్ ఉంటే నీ నంబర్ తీసుకుని నీ నంబర్ ఫోన్ చేయొచ్చు. నువ్వు ఈయనే ఉంటా అంటున్నావు కాబట్టి నువ్వు మ్యాక్సిమం ఏడు ఉంటే మన ఛానల్ నుంచి ఏదైనా నేను 100% సపోర్ట్ చేస్తాను. ఓకేనా?